మేము 3 రోజులు అయిందండి తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్కి. ఆడికి వెళ్తే సచివాలయంలో రేపే అంటే ఏంటమ్మా ఫోన్ నెంబర్లు మీకేమైనా వచ్చినాయా ఏంటి, రాలేదు కదా వెళ్ళండి అని అంటున్నారు. మీకేం ఫోన్ చేశారా అని అడుగుతున్నారు. ఎవరు ఏ ఫోన్లు చేయలే. 3 రోజుల నుంచి తిరుగుతానన్న పిల్లల్ని వేసుకొని జనాలు వచ్చి ఇల్లంతా మునిగిపోయి 5 రోజులు 6 రోజులు వారం రోజులు తిండి లేదు మాకు. అలాగుంటే తిప్పుతున్నారు మమ్మల్ని. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు కలెక్టర్ ఆఫీస్కి పోండి వాళ్ళు వచ్చిన పేర్లే చెప్తున్నారు. సచివాలయానికి వెళ్తే ఆ బుక్లో ఉన్నదే చెప్తున్నారు. మేమేం చేయలేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కొంతమందిని అడిగితే గెసిరేస్తున్నారు మాకు తెలియదని. మేము చేయము మాకు తెలీదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కుక్కల్ని తిప్పినట్టు తిప్పుతున్నారు. కుక్కలకి బిస్కెట్లు వేసేస్తాడు గవర్నమెంట్. అలాగా వేసేసి మమ్మల్ని సాగు కొడుతున్నారు అంతే. ఆ బిస్కెట్ల కోసం పాకులు ఆడతాం కానీ అది దొరికినోడికి దొరకలేనోడికి ఏం లేదు, ప్రాణం పోతుంది తప్ప. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా ఏం చెప్తున్నారు? కలెక్టర్ ఆఫీస్కి వచ్చే మరి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు, వాళ్ళు ఏం చెప్తారు. పోలీసులు వాళ్ళు తీస్తున్నారు, పోలీసులు లోపలేస్తున్నారంట. ఆ ఫ్యామిలీ మరి ఇస్తారో ఇవ్వరో మాకు తెలీదు. మాకైతే ₹1 రాలా. మేమైతే ఆపరేషన్ అయ్యి నేనైతే పేషెంట్ని అయినా తిరుగుతున్నా, పెద్ద ఆపరేషన్ చేయించుకొని పేషెంట్ని అయినా తిరుగుతున్నా. ఒక పేరు రాలేదు, ఒక ఏం రాలేదు. మాకేంటి సార్ మీరు ఏం చేస్తారు, మా పరిస్థితి ఏంటంటే మేమేం చేయలేమమ్మా అంటే వాలంటీర్లు అడిగితే మాకు జీతాలు ఇవ్వలేదు 3 నెలల నుంచి మేము చేయమనేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇదేంటో ఏమో మాకేం అర్థం అవ్వట్లా. కుక్క సాగు చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉంటుంది? వాలంటీర్లు అప్పుడైతే చక్కగా అన్ని కాళ్ళ కాడకి వచ్చేయండి. 5 సంవత్సరాలు బాగా జరిగిందండి. 45 సంవత్సరాల డబ్బులు ఏంటి, అమ్మఒడి డబ్బులు ఏంటి, పిల్లలకి ఏంటి, పింఛన్లు ఏంటి, అన్ని మాకు అసలు ఇబ్బంది తెలియదు సార్. అన్ని చక్కగా వాళ్ళు చేసి పెట్టారు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీనికే తెలుస్తుందిగా కుక్క జీవితం అయిపోయింది మాది. 25 ఏళ్ళు డబ్బులు అందరూ వేసి సాయం చేసిందేగా. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. యాటల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సాయం చేసిందేగా. దీనికోసం కూడా మేము తిరుగుతున్నాం. ఇది ఒకళ్ళు చేతికి ఇచ్చింది ఉందా పాపం, ఒకళ్ళకి వచ్చింది ఉందా? ఉండటానికి లేదు, తినటానికి లేదు, మాకు పనికి వెళ్ళటానికి దారి లేదు. ఇదేమో తిరుగుతున్నాం కాళ్ళు. మేము పేషెంట్లు ఉన్నాము, మా ఇంట్లో మూగోళ్ళు గుడ్డోళ్ళు. ఏంటి నరకం అనిపిస్తున్నాం మేము. అసలు వాలంటీర్కి అడిగితే 3 నెలలు జీతాలు ఇవ్వాలి, మేము చేయమనేసింది అమ్మాయి. మా వాలంటీర్ అయితే జగన్ దాంట్లో చేసిన అమ్మాయి. ఇక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడికి వెళ్తేనేమో వాళ్ళు అసలు అవి తీసుకుంటున్నారు, అన్ని అక్కడ పడేస్తున్నారు. అవి వస్తాయో రావో కానీ తెలియదు. ఈ 3 నెలలకే ఇట్లా ఉంది. జగన్ ఉన్నప్పుడు కాలం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. చక్కగా కాళ్ళు అన్నీ వేసాడు. అమ్మఒళ్ళు వేసాడు, డాక్రా గ్రూపులకి వేసాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు అసలు ఏమి లేవు. ఇయే కానొస్తున్నాయి. వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యైనా ఎవరికన్నా ఇచ్చేయని స్లిప్లు ఇచ్చే కోకలు ఇచ్చే వాళ్ళకి, మా బోటి వాళ్ళకి ఎవరు ఇట్లా అసలుకి ఎవరికి ఇట్లా అసలుకి 3 నెలలకే ప్రభుత్వం ఎట్టుంది. జగన్ ఉన్నప్పుడు ఎట్టుంది, జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం ఎట్టుంది, చంద్రబాబు కాలం. ఏంటి జగన్ మంచోడే, చంద్రబాబు మంచోళ్ళే, వాళ్ళందరూ మంచోళ్ళేనండి. ఈ మధ్యలో ఉన్నారు చూసారా దుర్మార్గత్తులు వాళ్ళు. మా రోడ్లో ఉన్నాడు తెలుగుదేశం వాడు. మా పరిస్థితి ఏంటని మాకేం తెలుసు. ఎల్లు కలెక్టర్ ఆఫీస్కి అంటున్నాడు అండి కాసిమని. ఈ సత్యాలయానికి వెళ్తే పద్మ అని ఉంది, ఆమె గెసిరేస్తుంది. ఈ వాలంటీర్లు ఉన్నారో మేమేం చేయలేము, మా అక్కడికే వెళ్ళండి అంటున్నారు. మాకు వాలంటీర్ చేసి ఆమె కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకేం తెలుసు అంటే అని వాళ్ళు అంటున్నారు. ఇంకా మేము ఎవరిని అడుగుతామండి? ఇటు అటు తిరిగి ఇంటికి వెళ్ళి పండుకుంటామే, ఏడుచుకుంటా, అంతేగాని మేమేం చేయలేము.